హలో మూవీ లవర్స్. సలార్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. వన్ రోజే ఏకంగా 180 crores కలెక్ట్ చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ డంకీ మూవీని కోలుకోలని దెబ్బ కొట్టి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అసలైన కింగ్ ప్రభాస్ అని ప్రూవ్ చేసుకున్నాడు మన రెబల్ స్టార్. ప్రభాస్ కెరీర్లోనే ఆయన కటౌట్కు తగ్గట్టు పడిన మూవీ ఏది అని అంటే వెంటనే గుర్తొచ్చే సినిమా సలార్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి మూవీస్తో దెబ్బ మీద దెబ్బ పడి ఫుల్ ఆకలితో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్లా దొరికింది సలార్. ఇంకేముంది, బాక్స్ ఆఫీస్ బద్దలే. మరి ఇలాంటి సలార్ మూవీ చూసినప్పుడు నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. నాకే కాదు, మీరు కూడా మూవీ చూసుంటే మీకు ఆ డౌట్స్ వచ్చే ఉంటాయి. చివర్లో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అని అనుకున్నా, కానీ మరిన్ని క్వశ్చన్స్తో మూవీ ఎండ్ అయిపోతుంది. ఆ డౌట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రశాంత్ నీల్ సినిమాల్లో లెక్కలేనన్ని క్యారెక్టర్లు ఉంటాయి. అవి అంత ఈజీగా అర్థం కావు. ఫస్ట్ టైం మూవీ చూస్తున్నప్పుడు కొన్ని చోట్ల కన్ఫ్యూజ్ అవ్వడం ఖాయం. ఈ సినిమాలోనూ అంతే. ఏ క్యారెక్టర్ ఏంటి అనేది రిజిస్టర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మూవీ స్టార్టింగ్లోనే చాలా ప్రశ్నలు వస్తాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్, అసలు ఆద్య ఎవరు, ఆమెకున్న ప్రమాదం ఏంటి? రెండో క్వశ్చన్ వచ్చేసి, ఆద్య తండ్రి ఏం చేశాడు, అతను న్యూయార్క్ ఎందుకు పారిపోయాడు, అతనికి కాన్సార్కు సంబంధం ఏంటి, అతన్ని ఆద్యను మన్నార్ ఫ్యామిలీ ఎందుకు పట్టుకోవాలని చూస్తుంది. మూడో క్వశ్చన్, దేవ ఎవరికి కనిపించకుండా ఎందుకున్నాడు, కనీసం సీసీ కెమెరాలు కూడా లేని ప్రదేశంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది. దేవానే తయారు చేసిన ఆ సీ సింబల్ వెనుక కథ ఏమిటి, ఆ సింబల్ ఉన్న వెహికల్ని ఆపితే చంపేయాలని దేవానే రూల్ పెడతాడు, కానీ మళ్ళీ దేవానే ఎందుకు ఆపుతాడు. నాలుగో క్వశ్చన్, ఓబులమ్మ క్యారెక్టర్ చేసిన ఝాన్సీ కథ ఏమిటి, ఆమె పని మనిషే అయినప్పటికీ అంత పవర్ఫుల్గా ఎలా మారింది. ఐదో క్వశ్చన్, రాధ రమమన్నార్ క్యారెక్టర్ చేసిన శ్రీయారెడ్డి నరసింహ మూవీలో రమ్యకృష్ణలా ఎందుకు మారింది. మూవీ స్టార్టింగ్ నుంచే ఈ ప్రశ్నలన్నీ రేజ్ అయ్యాయి. క్లైమాక్స్కు వచ్చేసరికి అన్నీ రివీల్ చేస్తారేమో అని వెయిట్ చేశా. రివీల్ చేయలేదు కదా, ఇంకొన్ని కొత్త డౌట్లు వచ్చాయి. అసలు దేవ వరద ఎందుకు విడిపోయారు, తాను కూడా కాన్సార్లో రాజ కుటుంబానికి చెందినవాడని దేవాకు తెలుసా. అసలు కాన్సార్కు కింగ్ ఎవరయ్యారు, వరదరాజ్ మన్నార్ అయ్యాడా, లేక ప్రభాస్ వంశానికి చెందిన బాబీ సింహ అయ్యాడా, లేదా ప్రభాసే అయ్యాడా. ఇవన్నీ ప్రశాంత్ నీల్ పార్ట్ 2 కోసం దాచేశాడు. సో పార్ట్ 2 మరింత ఇంట్రెస్టింగ్గా ఉండనుందని అర్థమవుతుంది. సో ఇవండి సలార్ మూవీలో నాకు సమాధానాలు దొరకని ప్రశ్నలు. ఈ ప్రశ్నలు మీకు కూడా వచ్చుంటే ఒక లైక్ చేసేయండి. ఇందులో దేనికైనా ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేసేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ మూవీస్, రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మూవీ ట్రాక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బై బై. జై హింద్.